హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ మామ్. ఈరోజు వీడియోలో నేను మెంతికూర పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇది నేను కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈసారి ఎప్పుడు చేసేలా కాకుండా వేరేలా చేస్తున్నాను, అందుకనే షేర్ చేస్తున్నాను. సో మీరు ఓన్లీ రెసిపీ చూడాలి అనుకుంటే మాత్రం నేను నా కుకింగ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. ఓన్లీ మీకు రెసిపీస్ కోసమే కొంతమంది చూస్తుంటారు. సో రెసిపీస్ కోసం అయితే మీరు అందులో చూడొచ్చు అనమాట. నేను అందులో కూడా పోస్ట్ చేస్తాను ఈ వీడియో అనేది క్లియర్గా విత్ మెజర్మెంట్స్ తోటే పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను కందిపప్పు తీసుకున్నాను. ఇందులో ఉప్పు పసుపు వేసి మూత పెట్టేస్తున్నానండి ప్రెషర్ కుక్కర్లో. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. సో ముందుగా మనం దీన్ని కుక్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇది కుక్ అయిన తర్వాత నేను దీన్ని స్మాష్ చేస్తున్నానండి. మీరు పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ దేంతో అయినా సరే దీన్ని మెత్తగా చేసి పెట్టుకోవాలన్నమాట. మెత్తగా కావాలనుకుంటే మెత్తగా చేసుకోండి, లేదు కొంచెం మాకు పప్పులాగా ఉండాలి అని అనుకుంటే అలా అయినా కొంచెం ఉంచేసుకోండి, ఏం పర్లేదు, ఎవరికి ఎలా ఇష్టమైతే అలా అనమాట. తర్వాత పోపు పెట్టేశాను, ఆనియన్స్ వేసేసాను. సో ఇప్పుడు ఆనియన్స్ మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. సో నేను ఇక్కడ నుంచి రెసిపీస్ అయితే కనుక రేవతి కుకింగ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తానండి. ఆల్రెడీ మీతో మొన్న చెప్పాను. సో ఇక్కడ కుదిరితే కనుక ఆ లింక్ ఇస్తాను. డైలీ పోస్ట్ చేస్తానని చెప్పలేను, కానీ కుదిరినప్పుడల్లా అందులో కూడా రెసిపీస్ అనేవి సపరేట్గా పోస్ట్ చేస్తానండి. అది నేను అంటే రెసిపీస్ కోసమే స్టార్ట్ చేసిన ఛానల్ అనమాట, అందుకని చెప్పేసి అందులోనే పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టమోటా కూడా వేసుకుంటున్నానండి. టమోటా సన్నగా పొడవుగానే కట్ చేసుకున్నాను, కొంచెం పెద్దవిగానే కట్ చేశాను అనమాట. ఇవి మనకి కొంచెం సాఫ్ట్ అవ్వాలండి. మరి ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోకుండా కొంచెం జ్యూసీ లాగా వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇందులో ఉప్పు యాడ్ చేసేస్తున్నానండి. ఉప్పు యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసి తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. సో మూత పెడితే మనకి త్వరగా కుక్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనకి టమోటా కొంచెం జ్యూసీ లాగా వచ్చేసిందండి, ఎక్కువ అవసరం లేదనమాట. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేశాను. ఆల్రెడీ పప్పులో యాడ్ చేశాను కాబట్టి ఇందులో కొద్దిగా యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి ఇందులో కొద్దిగా కారం యాడ్ చేస్తున్నానండి. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి, మీ స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసేసాను. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. ధనియాల పొడి కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా వేసి చూడండి. సో ధనియాల పొడి వేసేసాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా కలిపేసుకోవడమే. ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. సో మెంతికూర పప్పు అన్నాను కాబట్టి ముందుగా మీరు మెంతాకుని నీట్గా ఒలిచిపెట్టేసుకొని వాటర్లో బాగా వాష్ చేసి తర్వాత దీంట్లో యూస్ చేయండి. ఫ్రెష్గా ఉంటే ఏదైనా సరే ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటే మనకి టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట. ఇది కొంచెం లేతగా ఉంది కాబట్టి నేను చిన్న చిన్న కాడలు ఉన్నా కూడా అట్లానే వేసేసాను. సో మీరు కనుక కొంచెం ముద్దురు అలా అయితే కనుక కాడలు వేయకండి, ఆకు మాత్రమే వేసుకోండి. సో ఇప్పుడు నేను మెంతాకు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఆకు మనకి త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఇలా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగొస్తుంది. దానికన్నా కూడా మనం ఎప్పుడు రెగ్యులర్గా చేస్తాం కదా పప్పు, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. సో ఇది మూత పెట్టేసి కుక్ చేసేసాను, త్వరగానే కుక్ అయిపోయింది మెంతికూర కూడా. సో క్వాంటిటీ మాత్రం చూసుకొని వేసుకోండి, మనం ఎక్కువ వేసుకున్నా కూడా కొంచెం చేదు అనేది వస్తుందన్నమాట. ఆకు కొంచెం తగ్గించుకొని వేసుకుంటే బాగుంటుంది పప్పుతో కంపేర్ చేసుకుంటే. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుని ఇందులో వేసేసుకోవాలి. అలాగే దీంతో పాటుగా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని లిడ్ పెట్టేసుకుంటే మనకి ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుందన్నమాట. పప్పు అనేది చాలా బాగుంటుందండి, చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు ఫైనల్గా అయితే నేను ఇందులో కొత్తిమీర వేసేసుకుంటున్నానండి, అంతే. కొత్తిమీర అనేది ఆప్షనల్ అనమాట, బట్ యూస్ చేయడం వల్ల మనకి హెల్త్కి మంచిది కాబట్టి, సో పప్పులో కూడా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ కొత్తిమీర అనేది యాడ్ చేశాను.
హాయ్ అండి. వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా. వింటర్ అంటేనే చాలా మందికి అసలు నచ్చదు. అందులో నేను ఒకదాన్ని అనమాట. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా మందికి నచ్చదండి. ఎందుకంటే వింటర్ లో డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. అసలు కొంతమందికి అయితే పగుళ్ళు లాగా వచ్చేస్తుంది అనమాట. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో మనకే అలా ఉంటే ఇంక చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి. వాళ్ళది డ్రై స్కిన్ అనుకోండి, వాళ్ళకు కూడా స్కిన్ ఊరికే డ్రై అయిపోతుంది అనమాట. బాగా పగిలినట్టుగా అలా వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు మనకి చెప్పలేరు, అలా అని వాళ్ళకి తెలియదు ఏమవుతుందని చెప్పేసి ఊరికే విసిగిస్తూ ఉంటారు. సో ఈ రోజు అయితే నేను దానికి సంబంధించి ఒక ప్రోడక్ట్ మీకు చూపిస్తానండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. చలికాలంలో ఇది కంపల్సరీ అనమాట. ఈ ప్రోడక్ట్ అనేది మనం సమ్మర్ లో అంటే సమ్మర్ లో యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా వింటర్ లో మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలి. అది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే. సో పెద్దవాళ్ళకు వాడేది మనం పిల్లలకు వాడలేం కాబట్టి పిల్లలకి స్పెషల్ గా తీసుకోవాలి. సో నేనైతే సెపరేట్ గా యూజ్ చేస్తానండి. మనం పెద్దవాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే నేను ఏది పాపకి యూజ్ చేయను. మినిమం 5 years వరకు మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ కాకుండా స్పెషల్ గా బేబీ కోసం ఉండే ప్రోడక్ట్స్ ని యూజ్ చేస్తే బెటర్ అనమాట. అందులో కూడా మంచి బ్రాండ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ రోజు నేను మీకు చూపిస్తున్నాను మమాయత్ నుంచి మాయిశ్చరైజింగ్ బేబీ లోషన్ అండి. ఇది మీరు న్యూ బోర్న్ బేబీ దగ్గర నుంచి 5 years బేబీ వరకు యూజ్ చేయొచ్చండి. సో ఇది మొత్తం కూడా 200 ml ప్రోడక్ట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. దీని కన్సిస్టెన్సీ కూడా మీరు చూసారంటే ఇది మరీ థిక్ గా ఉండదు, అలాగే మరీ లూజ్ గా కూడా ఉండదు అనమాట. చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. లోషన్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఈజీగా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుందండి. పిల్లలే యూజ్ చేయొచ్చు, అంటే పెద్దవాళ్ళు కంపల్సరీ యూజ్ చేయొచ్చు. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవండి. మమాయత్ గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ రివ్యూస్ అనేవి అన్ని కూడా చాలా బాగుంటాయండి మమాయత్ ప్రొడక్ట్స్. అందులో మనకి 100% న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట. ఎటువంటి కెమికల్స్ ఉండవు. అలాగే వీళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ కన్నా కూడా వీళ్ళు ఎక్కువ ప్లాస్టిక్ ని రీసైకిల్ చేస్తారు. సో ఇది వచ్చేసి ఏషియాలోని నెంబర్ 1 మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కంపెనీ అనమాట. అంత బాగుంటాయి. ఇందులో పారాబీన్స్ కానీ ఏమీ ఉండవండి. టాక్సిన్ ఫ్రీ అనమాట. సో ప్యాకేజింగ్ ఎలా ఉంటది అనేది నేను మీతో షేర్ చేస్తాను, చూడండి. సో ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుందండి. ఎప్పుడు కూడా ఈ ప్రోడక్ట్స్ అన్ని వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే ఉంటాయి. చాలా క్యూట్గా ఉంటాయి ప్రోడక్ట్ అంటే బాటిల్స్ కూడా. సో ఇది వచ్చేసి డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. ఇందులో pH బ్యాలెన్స్డ్ ఇది. సో మనకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా వచ్చేసి కోకో బటర్, షియా బటర్ అండ్ అలాగే జోజోబా ఆయిల్, ఆలివ్ ఆయిల్ అన్నీ కూడా మనకి తెలిసినవేనమాట. క్యాలెండులా ఎక్స్ట్రాక్ట్ కానీ అలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఇవన్నీ కూడా చాలా మంచిగా స్కిన్ని కాపాడడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతాయండి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా. సో మీరు జస్ట్ పాప నిద్రపోయేటప్పుడు కానీ అంటే పడుకునే ముందు వాళ్ళకి అప్లై చేసేసేయండి. సో వాళ్ళకి బాత్ చేసిన తర్వాత మనం ఎలాగో అప్లై చేస్తామండి. వాళ్ళు కొంచెం లేట్గా పడుకొని మార్నింగ్ వరకు ఇది డ్రై అయిపోతుంది అనుకున్నప్పుడు పడుకునే ముందు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో నేనైతే ఇలా 2 times అప్లై చేస్తానండి. బాత్ చేసిన తర్వాత అప్లై చేస్తాను, అలాగే పడుకునే ముందు కూడా అప్లై చేస్తాను. సో ప్యాకేజింగ్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడు ఎటువంటి డ్యామేజ్ ఉండదు అనమాట. మంచిగా వస్తుంది ప్యాకేజింగ్ అనేది. సో ఇది మనం కొంచెం అప్లై చేయగానే మన స్కిన్ లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుందండి. అండ్ ఎక్కువ టైం కూడా మన స్కిన్ ని మాయిశ్చర్ గా ఉంచుతుంది అనమాట. సో ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి మమాయత్ సైట్ లో, అలాగే అమెజాన్ లో అండ్ ఫస్ట్ క్రై లో అవైలబుల్ ఉంటాయి. సో మీరు కనుక మమాయత్ సైట్ లో తీసుకుంటే మీకు ఎక్స్ట్రా 20% ఆఫర్ వస్తుంది. ఎవరైతే ఈ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఉన్నారో వీళ్ళకి స్పెషల్ ఆఫర్ అనమాట. సో కూపన్ కోడ్ నేను మీతో చెప్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తానండి, చూడండి. కూపన్ కోడ్ వచ్చేసి రేవతి20 అనమాట. ఈ రేవతి20 అనే కోడ్ ని మీరు కనుక మమాయత్ సైట్ లో కనుక యూజ్ చేశారు అంటే మీరు ఇదొక్క ప్రోడక్ట్ అని కాదండి, మమాయత్ ప్రోడక్ట్స్ ఏమి తీసుకున్నా సరే ఆ సైట్ నుంచి 20% ఆఫర్ అనేది వస్తుంది అనమాట మీకు. సో తప్పకుండా మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఈ కూపన్ కోడ్ అనేది అప్లై చేయండి. సో మీకు కాస్ట్ కూడా తగ్గుతుంది అండ్ మంచి ప్రోడక్ట్స్ అండి. రియల్లీ నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను కదా, ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. పిల్లలు ఎవరైతే న్యూ బోర్న్ బేబీస్ ఉన్నారో వాళ్ళకైతే చాలా సేఫ్ అండి. సో ప్రతి ప్రోడక్ట్ కూడా 0 month బేబీ నుంచి అంటే న్యూ బోర్న్ బేబీ దగ్గర నుంచి 5 years బేబీ వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతాయి ఈ ప్రోడక్ట్స్ అనేవి. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి, అలాగే ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, గంట సింబల్, అది కూడా ప్రెస్ చేసేయండి, ఓకేనా. అలాగే సో ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయండి. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.